నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా మనం మంచు ఫ్యామిలీలో విభేదాలని ఇండైరెక్ట్ గా కొన్ని వార్తలలో అయితే చూసాం. రీసెంట్ గా అంటే నిన్న ఆల్రెడీ మంచు మనోజ్ మీద దాడి జరిగింది. ఆయన ఒక హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో మనం చూసాం. అయితే ఈ మంచు ఫ్యామిలీలో అంటే చాలా రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి. సో బిజినెస్ ల గురించి అండ్ ఆస్తుల వ్యవహారాల గురించి అయితే అవుతున్నాయని తెలుస్తుంది. సో దీని మీద మాట్లాడడానికి ప్రముఖ దర్శకులు, నిర్మాత త్రిపురనేని చిట్టుబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అంటే ప్రధానంగా మీరు ఆ ఫ్యామిలీకి ఆల్మోస్ట్ ఒక 40 to 50 ఇయర్స్ నుంచి వెళ్ళి మంచి సాన్నిధ్యం ఉంది. అసలు ఏంటి అది ఎప్పటి నుంచి వెళ్ళి మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉంటున్నాయి అండ్ ఈ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. బట్ నిన్న మాత్రం అది 100% క్లారిటీ వచ్చేసింది చూసే వాళ్ళందరికీ. అసలు ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు విభేదాలని మంచి ఫ్యామిలీలో విభేదాలు ఏం కాదమ్మా. అది ఏ కుటుంబంలో అయినా ఆ సంపద ఉన్న ఇళ్లలో ఏ కుటుంబంలో అయినా జరిగేదే. కానీ ఈ కుటుంబంలో జరుగుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మోహన్ బాబు వెల్ డిసిప్లైన్డ్, క్రమశిక్షణకు మారుపేరుగా బతికాడు. అలాగే బిడ్డల్ని పెంచాడు. నాకు తెలిసి బిడ్డలు కూడా చాలా క్రమశిక్షణలో పెట్టాడు. హైప్లో కాకుండా వాళ్ళు ఏదో సెలబ్రిటీ వాళ్ళ పిల్లలు అన్నట్టు హంగామా లేకుండా చాలా లిమిటెడ్గా కంట్రోల్లో పెంచాడు. ఒక డిసిప్లిన్ లెవెల్లో పెంచాడు. కానీ ఈ ఫ్యామిలీలో ఇలాంటిది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కాకపోతే ఇలాంటిది వస్తుంది కాకపోతే ఇలా ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. కాకపోతే వచ్చింది. బ్యాడ్ లక్ అనుకోవాలి, బ్యాడ్ టైం అనుకోవాలి. అది వచ్చింది కూడా 4 గోడల మధ్య కాకుండా అనవసరంగా అనాలోచితంగా ఈ మనోజ్ అనేవాడు దాన్ని పబ్లిక్ చేశాడు. మీడియాతోటి మాట్లాడటం, వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్స్ ఏమో పోలీసులకు ఫోన్ చేయటం. పోలీసులు ఫోన్ చేసినాక వాళ్ళేమో ఏం కావాలంటే సెక్యూరిటీ కావాలన్నారు. పోలీసులు వచ్చారు. ఇది ఒక పెద్ద ఇష్యూ కింద పోలీసులు వచ్చారని అలా జరిగిందండి. ఒక తండ్రిని కొడుకు కొడతాడు. ఒక కొడుకుని తండ్రి కొట్టడం తప్ప, కొడుకు తండ్రిని కొడితే తప్పు. కానీ తండ్రి కొడుకుని కొడితే ఎంత పెద్దవాడైతే వాడు అడ్డాలప్పుడే బిడ్డ, గడ్డాలప్పుడు బిడ్డ కాదు. చేయి చేసుకోవడం తప్పు, పొరపాటు. అది వాడు ఎంత గడ్డాలైనా ఎంత పెద్దోడైనా అయినా తండ్రికి కొడుకే. సరే ఇప్పుడు మీరు చేస్తే కొడుకుని కొడతారు. అదే చేశాడు మోహన్ బాబు. తప్పు చేస్తున్నాడు, తప్పు మాట్లాడుతున్నాడు, తప్పు మార్గంలో పెడుతున్నాడు. అతను సరైన మార్గంలో తెచ్చుకోవాలి, అతను కరెక్ట్ రూల్లో పెట్టాలి. ఏ తండ్రి అయినా కోరుకున్నాడంటే కోరుకున్నాడు. ఆ కోరుకోవడంలో అతను సరిగ్గా స్పందించకపోవడంలో చేయి చేసుకున్నాడు. సో మీరేమో ఇప్పుడు మోహన్ బాబు గారు చేసుకున్నారంటున్నారు. సరే మీరు అన్నట్టు బిడ్డ మీద తండ్రి ఎవరు చేసినా పెద్ద తప్పు కాదు. కానీ ఆయన అనుచరుడు వినయ్ అనే క్యాండిడేట్ మనోజ్ గారిని దాడి చేసినట్లు అక్కడ చూపెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? చెప్పద్దు. ఎవడు చూసింది లేదు, ఎవడు చేసింది ఊరినే మాటలు పుకార్లు పుట్టిస్తాడు. కొట్టినప్పుడు మోహన్ బాబు చేసేసినప్పుడు మోహన్ బాబు సెక్యూరిటీ ఉంటారు కదా, ఆటోమేటిక్గా ముందుకు వస్తారు కదా. వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళకి ఆ గొడవతో సంబంధం లేదు. తండ్రి కొడుకు అనే గొడవ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు మోహన్ బాబు సెక్యూరిటీ. అక్కడ మనోజ్ బౌన్సర్స్, మనోజ్ సెక్యూరిటీ. తప్పని వాళ్ళు ముందుకు వచ్చారు, వీళ్ళు ముందుకు వచ్చారు. ఆ తోపులాట జరిగింది, వీళ్ళు తోసుకోవడం జరిగింది, కింద పడ్డాడు. అదే తప్పితే ఇక్కడ వేరే లేదు. జరిగింది అది. అసలు మనోజ్ కనుక పిచ్చివాగుడు మీడియా దగ్గర మాట్లాడకుండా ఉంటే ఇది లోపల విషయం. మీడియా బుద్ధి జ్ఞానం ఉందా వాడికి? మనోజ్కి వయసు వచ్చింది ఎందుకు ఏడవన్నా? కడుపుకి ఏం తింటున్నాడు? అన్నం తింటున్నాడా? పచ్చి గడ్డి తింటున్నాడా? మోహన్ బాబు అంతు చూస్తానంటాడా? నువ్వెవడివి? మోహన్ బాబు కొడుకు అని కాకపోతే నీ అడ్రస్ ఏంటి? మోహన్ బాబు లేకపోతే నీ అడ్రస్ ఏమిటని? మోహన్ బాబు అంతు చూస్తానంటాడు ఇది ప్రెస్ ముందు. పిచ్చ డైలాగు, ఏదో పెద్ద గొప్ప డైలాగ్ మాట్లాడాడు అన్నట్టు. ఇలాంటి తప్పుడు కూతలు కూసే కొడుకు, తప్పుదారిలో ఉన్న కొడుకు, వాడిని సరిదిద్దుకోవాలి, వాడిని బాగు చేసుకోవాలి. ఎంతైనా సరే కొడుకే కదా. ఎంత చెడ్డదారిలో ఉన్నా, ఎంత చెడిపోయినా, ఎంత అసమర్థుడైనా ఆ కొడుకుని నిలబెట్టుకోవాలి తపన ఏ తండ్రికైనా ఉంటుంది. ఆ తపనలో భాగమే నిన్న అంతే. సరే అసలుకి ఏంటి అంటే ఈ విభేదాలు దేని వల్ల అయ్యి ఉండొచ్చు మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్? కేవలం ఆస్తులు అంటే విష్ణు ఆస్తులు విలువలు పెరిగినాయి. విష్ణు ఆస్తి బ్రహ్మాండంగా ఉంది. విష్ణు గారికి ఎక్కువ ఉందంటారా? ఎక్కువ కాదు, ఇచ్చింది ఒకటే, కానీ అవి పెరిగినాయి. కాలక్రమంలో ఆస్తులు విలువలు పెరిగినాయి. నీ ఆస్తులు నువ్వు తగలబెట్టుకున్నావు, నష్టపోయావు, పోగొట్టుకున్నావు. ఉన్నటి విలువ కొంతే ఉంది. అది ఎవడు నేను సినిమాలు తీసి తగలబెట్టుకుంటే ఎవడు తప్పది? నువ్వు ప్లాన్ లేదు, నీకు ప్లాన్ లేకుండా నువ్వు లైఫ్ లీడ్ చేసావు, అందువల్ల నష్టపోతున్నావు. నువ్వు ఫ్రెండ్స్, గ్యాంగ్స్, మందు కొట్టాలి, పార్టీలు, ఇది తప్పితే నువ్వు సరైన క్రమశిక్షణలో నడుపుకోలేదు. నీ కెరియర్ నడుపుకోలేదు, నీ లైఫ్ నడుపుకోవట్లేదు, కనుక నష్టపోయావు. దానికి ఈర్ష్యపడితే ఎట్లా? దానికి విష్ణు మీద బాధపడితే ఎట్లా? విష్ణు సంపాదించేసాడు, వాడి ఆస్తులు విలువ ఉంటుంది, నా ఆస్తులు ఇలా ఉన్నాయని బాధపడితే ఎట్లా? కనుక నాకు దాంట్లో రావాలంటే ఎట్లా? ఇప్పుడు మనోజ్ గారిదే తప్పు ఉందంటారా? 100కి 100 రూపాయలు మనోజ్దే తప్పు. 100కి 100 రూపాయలు
మనోజ్ ఇంతవరకు తప్పు. ఇప్పుడు మోహన్ బాబు అంతా చూస్తాననే పిచ్చి డైలాగులు మాట్లాడు అంతకన్నా ఘోరమైన తప్పు. అయితే బుద్ధి జ్ఞానం లేని మాటలు. సార్ ఇంత మునుపు నుంచి వెళ్ళి ఇప్పుడు ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, చేసుకున్నప్పటి నుంచి వెళ్ళి మనోజ్ గారిని దూరం పెట్టారు అనేది చాలా మంది వస్తున్న వాదన. ఇది ఎంతవరకు నిజం సార్? రహస్యం కాదమ్మా, ఓపెన్ సీక్రెట్ ఇది. ఉమ్. మోహన్ బాబు పెళ్లి ఒప్పుకోలేదు. ఉమ్. ఆ పిల్ల యాటిట్యూడ్ కరెక్ట్ కాదు, ఆ పిల్ల యాటిట్యూడ్ మన కుటుంబానికి సరిపోదు, మన కుటుంబంలో చీరికలు వస్తాయి ఆ పిల్ల వస్తే కనుక ఈ పెళ్లి వద్దన్నాడు. అన్నాడు, ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయినా చేసుకుంటా అన్నాడు. నేను రాను పెళ్లికి అన్నాడు, అయినా సరే చేసుకుంటా అన్నాడు, చేసేసుకున్నాడు. సో మొదటి నుంచే ఈ పెళ్లి వద్దు, ఈ పెళ్లి మీద ఆయనకి ఇష్టం లేదు. ఇదేం కొత్తగా ఇవాళ పుట్టింది కదా, ఆ రోజు పెళ్లి ముందే వద్దు అన్నాడు. ఆయన అతను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, మన ఇంట్లోకి ఆ అమ్మాయి వస్తే అనవసరపు డిస్ప్యూట్లు వస్తాయి, అనవసరపు క్లాష్ వస్తుంది ఇంట్లో అని అన్నట్టు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. సో అంటే ఇప్పుడు నార్మల్ గా ఇంత మునుపు కూడా గతంలో అంటే మంచు విష్ణు గారు మనోజ్ గారు గొడవ పడిన విజువల్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఇది కూడా మ్యారేజ్ కి ముందు నుంచి కూడా ఉన్నాయి కదా, దీన్ని ఏమన్నా? మ్యారేజ్కి ముందు విషయాలు వేరు, మా గొడవలు వేరు. మ్యారేజ్ ముందు అనేది నా జ్యూరిడిక్షన్లో నువ్వు కాలు పెట్టద్దు, నీ జ్యూరిడిక్షన్లో ఇద్దరికి ఒక స్థానం కల్పించాడు యూనివర్సిటీలో మోహన్ బాబు. కనుక ఆ స్థానం నీ స్థానంలో నువ్వు ఉండు, నా దగ్గర నా ఒక్కొక్క బాధ్యతలు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్క అధికారంలో ఉన్నాయి. నా అధికారం ఉన్న చోట్ల నువ్వు అడుగు పెట్టద్దు, నీ పని నువ్వు చూసుకో అన్న క్లాషెస్ అయ్యి. ఆ క్లాషెస్ ఎక్కడైనా ఉంటాయి. ఎక్కడైనా ఒక కంపెనీ ఉందంటే ఇప్పుడు అంబానీ, అనిల్ అంబానీకి పెద్ద ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీ గొడవలు లేవా? ఎంత గొడవలు పడ్డారు, ప్రపంచానికి గొడవలు పడ్డారు, అన్ని అయినా విడిపోయారు. మళ్ళీ తర్వాత అనిల్ అంబానీ ఇబ్బంది పడితే బ్యాంకు లోన్ కట్టాల్సిన ప్రాబ్లం వస్తే కోట్లు వేల కోట్లు కట్టాల్సి వస్తే ముఖేష్ అంబానీ కట్టాడు కదా క్లియర్. సో ఈ క్లాష్లు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఉంటాయి, కలిసిపోవడం మామూలే. బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అన్నారు, అది జరుగుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే అది ఒక అల్లరిగా తయారైంది. అది కేవలం యాటిట్యూడ్ ఆఫ్ మనోజ్ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్, ఇర్రేషనల్ యాటిట్యూడ్, ఎమోషనల్ యాటిట్యూడ్, టెంపర్మెంటల్ యాటిట్యూడ్ వల్ల ఈ అనర్థం. సార్ ఇంకోటి చాలా మంది ఏంటంటే మనోజ్ గారు అంటే వేరే భార్య కొడుకు, సో అందుకని వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారు అనేది ఎంతవరకు నిజం అసలు? చాలా పొరపాటు. ఇప్పుడున్న భార్య ఆవిడే, ఇప్పుడున్న భార్య మరి చనిపోయిన భార్య బిడ్డలు కాదుగా. అంటే విష్ణు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి చనిపోయిన భార్య బిడ్డలు. అవునవును. ఇప్పుడు బతుకున్న నిర్మలా బిడ్డ, ఆ నిర్మలాకి అక్కే చనిపోయినాడు, ఎవరో కాదు. కనుక అస్సలు అలాంటి ధోరణి లేదమ్మా. పిల్లల్ని పెంచడంలో ఎప్పుడు ఆ మహతరి తను కూడా ముగ్గురు బిడ్డలను తన బిడ్డలాగానే పెంచింది తప్పితే చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ సవతి తెల్ల బిడ్డలు అన్న రూపం ఏనాడు లేదు అసలు. మోహన్ బాబుకి లేదు, ఆమెకి లేదు, పిల్లలకి లేదు. పిల్లలకి ఉంటే మీకు ఇంకోటి నిదర్శనం, వాళ్ళ మనోజ్ ఎవరితో ఉన్నాడు? మనోజ్కి అండగా ఎవరు? లక్ష్మి గారు. లక్ష్మి ఎవరు మరి? వాళ్ళ ఆ తేడాలు ఉంటే ఎలా ఉంటారు? వాళ్ళిద్దరు ఒకటి. ఎందుకు వాళ్ళిద్దరు ఒకటి? ఇక్కడ టెంపర్మెంట్ తేడా. ఇక్కడ ఏంటి, విష్ణు వాళ్ళ నాన్నలాగానే స్ట్రిక్ట్ డిసిప్లైన్, ప్రజానికి అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇవన్నీ ప్రజానికి ఒక రేంజ్ చెప్తాడని ఒక రోజు తనే నా దగ్గర ఉంది. ఎక్కడ అంకుల్ ప్రధానికి ఆయన నాన్న ఒక పక్క డిసిప్లిన్ అంటాడు, వీడు ఇంకో పక్క ప్రధానికి వీడు అది అంటాడు, ఎక్కడ సస్తాం, అందుకని నేను వాటితో దూరంగా ఉంటున్నాను. సో ఈ యాటిట్యూడ్ వల్ల దూరం, అంతే తప్పితే వేరే పాయింట్ కాదు. ఆ అమ్మాయి హుషారు జమ్మని మొగరాయిలాగా టాకడాగా అంటది, వీడు ఒప్పుకోడు. ఏంటది అర్థం లేకుండా కొంచెం కంట్రోల్లో ఉండు అంటూ ఉంటాడు, అది నచ్చదు ఆ పిల్లకి. వాళ్ళ నాన్న అన్నాడు, నాన్న అన్నాడు, నువ్వేటరా అంటారు. ఈ మామూలు కుటుంబంలో ఉండే మామూలు ఆ తేడాలు తప్పితే ఇక్కడ మనోజ్ విషయం వచ్చేటప్పటికి టోటల్గా వేరే ట్రాక్ వెళ్ళింది. అది వెళ్ళకూడదనే తాపత్రయం, అది వెళ్ళనివ్వకూడదు, ఇక్కడే తుంచాలని మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నాడు చాలా కాలంగా. ఆ ప్రయత్నం సఫలం అవుద్ది రాబోయే. సార్ ఇప్పుడు మౌనిక గారి వల్లనే ఈ గొడవలన్నిటికీ కారణం అవుతాయని అనుకోవచ్చు. మౌనిక అని పేరు చెప్పను కానీ ఈ పెళ్లి అయినాక ఈ సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అది మౌనిక తరపు వల్ల ఇంకోటి ఆ పేరు మనకు అనవసరం. పెళ్లి అయిన తర్వాత మనోజ్ మారిపోయాడు. అంతకు ముందు మనోజ్ అందరితోటి కలగొలుపుగా ఉండేవాడు, అందరితోటి చక్కగా మంచిగా ఉండేవాడు. ఈ టెంపర్మెంటు, ఈ ఎమోషను, ఈ మూర్ఖత్వం ఉండేది కాదు. ఇప్పుడు అది మొత్తం మారిపోయింది. అసలు మనోజ్ రూపమే మారిపోయింది, మనోజ్ యొక్క టెంపర్మెంటే మారిపోయింది. మనోజ్ అందరితో కలుపుకోరుకుంటే మనోజ్ రిజర్వ్డ్ గాను, గతంలో రిజర్వ్డ్ విష్ణు, అల్లరిగా హడావిడిగా ఉండేది లక్ష్మీప్రసాద్.
మనాడు చక్కగా అందరితోటి సరదాగా బ్రహ్మాండంగా అందరితోటి కలుపుకోలుగా ఉంటాడు. అలాంటి తను రివర్స్కి వెళ్ళాడు. కలుపుకోలుతనం ఉండటం లేదు, అన్ని కండిషన్లు, అన్ని రెస్ట్రిక్టివ్, ఇది కావాలి అది కావాలని మొండితనము, పట్టుదల, ఆగ్రహము, టెంపర్మెంటు అయిపోయింది. సో ఎక్కడ తేడా జరిగింది అని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆ అమ్మాయి పెళ్లి తర్వాత అయ్యింది. ఆ అమ్మాయి వల్ల అయ్యిందా, ఆ అమ్మాయి తరపున వాళ్ళ వల్ల అయిందా, లేకపోతే మనాడికే బుద్ధి పుట్టిందా, బట్ పెళ్లి తర్వాత డిఫరెన్స్ స్టార్ట్ అయ్యింది. ఈ ఇష్యూ తర్వాత మోహన్ బాబు గారితో మీరు మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నారు మీతో? ఆయన చాలా బాధపడ్డాడు. ఏ తండ్రి అయినా బాధపడతాడు. ఇలాంటి చూడాల్సి వస్తుంది అని ఆయన. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చూస్తా, ఇలా చూడాల్సి ఇంకెన్ని చూడాలో. ఏమిటి కూడా వాడు ఈ మాట్లాడటం ఏంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం మాట మాట్లాడతాడు, వాడి పక్కన ఎవరు ఉన్నారు, ఎవరు ఇలా మాట్లాడితే ఖండించేవాళ్ళు లేరు వాడి పక్కన, అదే కదా బాధ, ఇలా తయారయ్యాడు బాధపడ్డాడు. ఏ తండ్రి బాధపడతాడు కదా, అంతే కదా, బాధపడ్డాడు చాలా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నిటికి ఆయన సొల్యూషన్ ఏమైనా చెప్పారా సార్? కూర్చొని మాట్లాడతారు, సొల్యూషన్ చెప్తుంది, వాళ్ళు జరుగుతున్నాయి చెప్పాడు. అన్ని అన్ని తీసుకోవాల్సిన స్టెప్స్ తీసుకుంటారమ్మా. బట్ ఏమైనా ఏంటంటే ఇతను యాటిట్యూడ్ మారిపోయింది, అందువల్ల ఈ తేడాలు వస్తున్నాయి. యాటిట్యూడ్ ఆఫ్ మనోజ్ పూర్తిగా మారిపోయింది పెళ్లి తర్వాత. అక్కడే ఈ రివర్స్. లేకపోతే అతని యాటిట్యూడ్ గత యాటిట్యూడ్ ఉంటే ఈయన రావు, ఈయన సమస్యలు రావచ్చు. సామరస్యంగా కూర్చుని మాట్లాడు. వాడి దగ్గర ఉన్న మంచి లక్షణం విరోధ్ తోటి కూడా చక్కగా మాట్లాడతాడు. విరోధ్ తోటి కూడా కూర్చొని చక్కగా మాట్లాడే నైపుణ్యం ఉన్నవాడు. అలాంటోడు ఇంట్లో ఎందుకు మాట్లాడలేడు? ఏదైనా కావాలనుకో, వద్దని అనుకో, అది కాదురా విష్ణు, నాకు అది ఇస్తే నేను ఆల్రెడీ పోయిందా, కొంచెం పోయింది, అది ఇస్తే కూర్చొని మాట్లాడుకునేవాడు. అది పోయి గొడవ చేసుకునే పరిస్థితి రావడం వాడు యాటిట్యూడ్ మాట. సార్ ఇప్పుడు మనోజ్ గారి మీద కూడా మోహన్ బాబు గారు కేసు పెట్టారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంది అసలు? పచ్చి అబద్ధాలమ్మా. అదిగో పులి తోక అంటే ఇదిగో పులి అన్నట్టు చెప్తే ఆయన అసలు ఈ కేసులు ఏం లేవు. ఓన్లీ పోలీసుకి ఫోన్ కూడా వాళ్ళు ఎవరో చేశారు. గబుకొని హడావిడి కంగారు పడిపోయి ఆ పిఎల్ గిఎల్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరో గబుకొని పోలీసుకి 100కు ఫోన్ చేశారు. ఏంటంటే పంపించారు, సెక్యూరిటీ గొడవ జరుగుతుంది అని సెక్యూరిటీ పంపించారు. పేరు చెప్పేటప్పటికి మోహన్ బాబు గారు ఆడబడికి వాళ్ళు సెక్యూరిటీ పంపించారు. లక్ష్మి గారి రియాక్షన్ ఏమైనా ఉందా సార్? ఏమైనా తెలిసిందా మీకు? లక్ష్మి గారు ఏదో లక్ష్మికి మనోజ్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నాన్న మనోజ్ మరి ఎన్నాడు అండగా ఉంది కదా, ఇవాళ గౌకర్ మనోజ్ సపోర్ట్ చేయకుండా ఏం చేస్తే మనోజ్ సపోర్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి సపోర్ట్ వాళ్ళు ఏముందిలే కానీ అసలు వీడు మారాలి నా కోరిక. నేను కూడా ట్రై చేశాను మనోజ్తో మాట్లాడి, కుదరలేదు. ట్రై చేశాను, ఫోన్ తీయట్లేదు. సో నేను ఇవాళ కాదు రేపు తీస్తాడు అనుకో, లేకపోతే నేను నేరుగా ఇటుగానే వెళ్తా. నేను ఐ వాంట్ టు టెల్ హిమ్, శోభ పెట్టద్దు. మోహన్ బాబు ఎంతో కష్టపడి సాధించిన పొజిషన్ ఇది. ఆయన కడుపులు పుట్టినందుకు ఆయనకి చెడు తీసుకురావద్దు, మంచి చేయండి, మంచి తీసుకురండి. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఈ అల్లరి చిల్లరతనం వద్దు, కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. మీరు వస్తానని చెప్పారు సార్ మాట్లాడడానికి? నేను బాబుతో వస్తానని చెప్పారు. వీళ్ళు లైన్లోకి రాలేదు కదా, మన లైన్లో కుదిరి వస్తే డెఫినెట్గా చెప్తాను, నేను వస్తాను. ఒకళ్ళు 2-3 రోజులు రాకపోతే నేరుగా వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.